బాగున్నారా? అనుదినం ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులనియు తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. ఈ సమయంలో పౌలు సీలలు వారు ఖైదులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వారి చేతికి కాళ్ళకి సంకెళ్ళు బొండలు బిగించబడి ఉన్న ఆ సందర్భంలో ఆ రాత్రి వారు మహా ఆనందంతో కీర్తనలు పాడుచు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారంటండి. వారి ముందున్న ప్రతికూల పరిస్థితుల్ని చూచి వారు భయపడలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించడం ఎప్పుడైతే ప్రారంభించారో ఆ సమయంలో ఆ స్థలంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం మనము గమనించవచ్చు. అక్కడ జరిగిన మొదటి సంఘటన ఏంటంటే ఆకస్మికముగా భూకంపము కలిగిందంట. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నావు? నీవు ఏ స్థితిలో ఈరోజు నువ్వు వేదన చెందుతున్నావు? కష్టంలో ఉన్నావా? రోగంలో ఉన్నావా? బాధలో ఉన్నావా? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు నడుస్తున్నావా? ఈరోజు దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. వీటన్నిటి నుండి నువ్వు బయటికి రావాలి అంటే, ఆకస్మిక అద్భుతాలు నీ జీవితంలో జరగాలి అంటే, అకస్మాత్తుగా ఎండిపోయిన దాని నుంచి నీ జీవితంలో చిగురు ప్రారంభించబడాలి అంటే, నిర్జీవమైన నీ బ్రతుకు జీవంలోనికి వెళ్ళాలి అంటే, నీవు కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారాలి. నీవు కూడా దేవుని స్తుతించే వ్యక్తిగా మారాలి. ఒక ఆరాధికుడుగా, ఆరాధికురాలిగా, ఒక ఆరాధన కుటుంబముగా నీవు నీ ఇంటి వారు మార్చబడినప్పుడు ఆకస్మిక అద్భుతాలు, ఎండిన దానిలో నుంచి జీవాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా అక్కడున్న చెరసాల పునాదులు కదిలాయంట. ఈరోజు సాతాను ఏ పునాదులు వేసుకుని నీ ఇంటిలో తటస్థించి కూర్చొని ఉన్నాడో, ఏ రూపంలో, ఏ సమస్య రూపంలో, ఏ కష్టం రూపంలో, ఏ వేదన రూపంలో పునాది వేసుకొని సాతాను నీ ఇంటిలో కూర్చొని ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని కలతలకు గురి చేస్తున్నాడో, ఆ పునాదులన్నీ కదిలింపబడాలి అంటే, ఆ పునాదులు కదిలింపబడి వేళ్లతో సహా పెరికివేయబడాలి అంటే, ఈరోజు నీవు ఆరాధించే వ్యక్తిగా మారాలి. నీ ఇంటిలో నిత్యము దేవుడికి ఆరాధన జరగాలి. పాటలు పాడుతూ హృదయానంతో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా వారి ముందు మూసివేయబడిన ప్రతి తలుపు కూడా తెరుచుకోవడం ప్రారంభించిందంట. ఈరోజు స్తుతి ఆరాధనలో ఒక గొప్ప శక్తి దాగి ఉందండి. దేనినైనా పరలోకం నుండి భూమి మీదకి తీసుకొచ్చే శక్తి మనము చేసే స్తుతి ఆరాధనలో దాగి ఉంది. హల్లెలూయా. నీ పరిస్థితిని మార్చే శక్తి ఏదైనా ఉంది అంటే అది నీవు చేసే ఆరాధన ద్వారా మాత్రమే. ఈరోజు ఏ ద్వారాలు మూయబడి ఉన్నాయి నీ ముందు? మూయబడిన ద్వారాలని చూసి భయపడి వేదన చెందుతున్నావా? కుటుంబ విషయంలో, అప్పుల విషయంలో, బిడ్డల విషయంలో, ఆరోగ్యము విషయంలో ఏ ద్వారాలు మూయబడి ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ దేవుని సేవకురాలుగా నేను చెప్తున్నాను, యేసు నామంలో ఇక మీదట నీ ముందు మూసివేయబడిన ప్రతి తలుపు ఇప్పుడే తెరవబడును గాక. ప్రతి తలుపు తెరవబడబోతుంది. రానున్న నెలలో ప్రతి ద్వారము నీ కోసము పరిశుద్ధాత్మ దేవుడు తెరవబోతున్నాడు. నాలుగవదిగా అక్కడ జరిగిన ఇంకొక కార్యం ఏంటి అంటే, అందరి బంధకాలు తెంచివేయబడ్డాయంట. ఈరోజు పాపపు బంధకాలలో, వ్యసనపు బంధకాలలో, చీకటి బంధకాలలో, వ్యభిచారపు బంధకాలలో, రుణ బంధకాలలో, అనారోగ్యపు బంధకాలలో, అసమాధాన బంధకాలలో నీవు, నీ కుటుంబస్తులు చిక్కుకొని ఉన్నారా? తరాల వెంబడి వస్తున్న శాపపు బంధకాలు నీ మీద పనిచేస్తున్నాయా? ఏ కార్యము నీ జీవితంలో జరగకుండా నీ ఇంటిలో ఉన్న ఆ బంధకాలు అడ్డుపడుతున్నాయా? ఈరోజు యేసు నామములో అవన్నీ తెగిపోబోతున్నాయి. ప్రతి వ్యసనపు బంధకాలు ఇప్పుడే తెగిపోతున్నాయి. ప్రతి ద్వారాలు తెరవబడుతున్నాయి ఇప్పుడే. నీవు దేవుణ్ణి స్తుతించడము మొదలుపెట్టు. చివరిగా ఆ యొక్క చెరసాల నాయకుడు ఇంటికి రక్షణ కలిగిందంట. ఆ రక్షణ ఆనందంతో చెరసాల అధికారి ఇల్లు ఉత్సాహ ఆనందంతో కేకలు వేస్తూ ఉన్నారు. ఈరోజు నీ ఇంటిలో కూడా నీ భర్తకి రక్షణ లేదా? నీ బిడ్డలకి రక్షణ లేదా? నీ తండ్రికి, నీ తల్లికి రక్షణ లేదా? నీ అత్తింటి వారికి రక్షణ లేదా? ఎవరికి నీ ఇంటిలో రక్షణ లేదో వారికి దేవుడు రక్షణ మార్గాలు తెరవబోతున్నాడు. వారిని దేవుని సన్నిధిలో మోకరించేటట్టుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మార్చబోతున్నాడు. దేవుని స్తుతించు.
ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరగాలి అంటే ఆకస్మిక అద్భుతాలు, చెరసాల పునాదులు కదలడము, అలాగనే మూయబడిన ద్వారాలు తెరవబడము, బంధకాలు తెగిపోవడము, రక్షణ ద్వారాలు తెరవబడము, ఈ కార్యాలు నీ ఇంటిలో జరగాలి అంటే నీవు ఆరాధికుడిగా మారాలి, ఆరాధికురాలిగా మారాలి. అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించే వారి కంటే ఈరోజు నాకేం జరగకపోయినా, దేవుడు నాకంటూ ఏం చెయ్యకపోయినా నేను ఆరాధిస్తూనే ఉంటాను, దేవుని స్తుతిస్తూనే ఉంటాను అనేవారు కావాలి దేవునికి. ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న నీవు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టు. రానున్న సెప్టెంబర్ నెల దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆయన బలమైన కార్యము నీ కోసము ఆయన జరిగించబోతున్నాడు. ప్రతి తలుపు సెప్టెంబర్ నెలలో నీ కొరకు తెరవబడబోతుంది. ధైర్యంగా ఉండండి, ఆరాధించండి, ఆరాధికులుగా మారండి, దేవుని స్తుతించండి, హృదయానందంతో కేకలు పెట్టండి దేవుని ఎదుట. ఆయనే సమస్త కార్యములు నీ కోసము రానున్న దినాలలో సఫలపరుచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆకస్మిక అద్భుతాలు జరుగునుగాక. యేసు నామములో సాతాను గడి యొక్క పునాదులు కదిలించబడునుగాక. వీరి ముందు మూసివేయబడిన ప్రతి తలుపు ఇప్పుడే యేసు నామములో తెరవబడునుగాక. ఇప్పుడే ప్రతి ద్వారము తెరవబడునుగాక. ప్రతి అద్భుతపు ద్వారాలు యేసు నామములో ఇప్పుడే తెరుచుకొనుగాక. ప్రభువా తండ్రి, బంధకాల నుంచి విడిపించండి. తాగుడు, వ్యభిచారము, పాపపు చీకటి శక్తులతో బంధించబడిన ప్రతి ఒక్కరు యేసు నామములో ఇప్పుడే విడిపించబడునుగాక. ప్రభా, ఇంకను ప్రభా, వీరి కుటుంబాలలో ఎవరైతే రక్షించబడలేదో, ఎవరైతే ప్రభా నీ బిడ్డలుగా మార్చబడలేదో వారి పట్ల ఇప్పుడే రక్షణ మార్గాలు తెరవబడునుగాక. ఆనాడు పౌలు శీలల మధ్యలో జరిగిన అద్భుతాలు యేసు నామములో ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో జరుగునుగాక. ప్రభా, ఈ రోజంతా నీ బిడ్డల్ని మీ రక్త కొట్లో భద్రపరచండి. వీరి ప్రయాణంలో నీ కాపుదల భద్రతని దయచేయండి. ఈ రోజంతా నీ క్షేమము, కాపుదల, భద్రత, ఆయుష్, ఆరోగ్యము, సమృద్ధి, సమాధానములతో నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా తరపున మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని దేవుడు మీకు వాగ్దానంగా ఇస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన శక్తి, నూతన బలము, నూతన అద్భుతాలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ ఒక్క 10 మందికైనా మీరు షేర్ చేయాలని ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞప్తి నేను చేస్తున్నాను. మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే మీ యొక్క కామెంట్ని కూడా మాకు తెలియచేయండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.